రాజ్యాంగం అంశంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హస్తం పార్టీ నేతలకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్. గత 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ 9 లక్షల కోట్లు ఇచ్చింది. కొడంగల్ అయినా అమరవీరుల స్తూపమైన చర్చకు సిద్దమన్న కిషన్ రెడ్డి. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేయాలన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గాడిద గుడ్డే పెడతారు, బీజేపీనే గెలుస్తుంది అన్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. బడే భాయ్ చోటా భాయ్ ఇద్దరివి ఝూటా మాటలే, కాంగ్రెస్ బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపిచ్చిన హరీష్ రావు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంటాం, చొప్పదండి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం హామీ. తెలంగాణలో కాంగ్రెస్ రాలేదు, ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. హస్తం గుటికి చేరిన బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి. ఎన్నికల సమర శంఖం పూరించిన కురూపం వైసీపీ అభ్యర్థి. ఈసారి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అన్న పుష్ప శ్రీవాణి. వైసీపీ అరాచకాలకు స్వస్తి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 5 ఏళ్లలో రాష్ట్రం నాశనమైందన్న భీమవరం కూటమి అభ్యర్థి రామాంజనేయులు. నన్ను ఇతరులతో పోల్చొద్దు, అభివృద్ధి చేసి చూపిస్తాను. చిత్తూరు లోక్సభ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు. బీసీ కుటుంబం మాట ఇచ్చిందంటే చేసి తీరాల్సిందే. బనగానపల్లిలో టీడీపీ అభ్యర్థి ఫ్యామిలీ క్యాంపెయిన్. వృద్ధాప్య పెన్షన్లు వాలంటీర్లతో ఇవ్వడమే చంద్రబాబు సమస్య. తమ వల్ల మంచి జరిగితేనే ఓటెయ్యండి అంటున్న పెదకురపాడు వైసీపీ అభ్యర్థి. ప్రచారంలో దూసుకెళ్తున్న తాడిపత్రి టీడీపీ అభ్యర్థి. సుడిగాలి పర్యటనలు, రోడ్ షోలతో ఆకట్టుకుంటున్న జేసీ అస్మిత్ రెడ్డి. చంద్రగిరి టీడీపీలో కొనసాగుతున్న భారీ చేరికలు. మన పల్లెకు మన పులివర్తి నాని పేరుతో ఎన్నికల ప్రచారం. కాకినాడ శిరోముండనం కేసులో మరో ట్విస్ట్. ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు నేరస్తునిగా పరిగణించిన కోర్టు. ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ అసత్య ప్రచారం. భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతమన్న సజ్జల. గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అన్న నేతలు. మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్లను నమ్మొద్దు, కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేకుండా పోయాయన్న కేటీఆర్. ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలు. చంద్రబాబుతో చేతులు కలిపారని నిరూపించాలన్న షర్మిల. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వారికే తెలియదు. సంగారెడ్డిలో బీబీ పాటిల్కు మద్దతు తెలిపి తమిళిసై ప్రచారం. ముంబైలో స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్ జనరల్. 25 కిలోల బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ జకియా వార్దక్. నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష. నిబంధనలు పాటించాల్సిందే అన్న ఎన్టీఏ.